హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆకుపచ్చ శనగల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాల గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఆకుపచ్చ శనగలు పెద్దగా తెలియదు. అయినా ఇవి కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అరకప్పు శనగల్లో దాదాపుగా 364 క్యాలరీల, 19.3 గ్రాముల ప్రోటీన్స్, 17.6 గ్రామ్స్ డైటరీ ఫైబర్, 6 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల సహజ చక్కెర ఉంటాయి. అలాగే వీటిల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ బి9, ఫోలేట్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు చురుకుగా ఉండేలా చేసి జ్ఞాపక శక్తి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. వీటిని తినటం వలన శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా మనలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఇది ఒక మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే తినాలనే కోరిక కూడా ఉండదు. దాంతో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. సోడియం తక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా నానబెట్టి తినవచ్చు. ప్రతిరోజు 1 స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. ప్రతిరోజు తినలేని వారు వారంలో 2 లేదా 3 సార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. వీటిని 5 గంటల పాటు నానబెట్టి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.